కంపెనీ వ్యవహారంలో 72,000 మొత్తానికి గాను 14 కోట్ల ఆస్తులు జప్తు చేశామన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఈ కామెంట్ కి కౌంటర్ వేశారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. దొంగలను దాతలుగా టిఫ్ని గిఫ్ట్ గా జగన్ అభివర్ణిస్తున్నారని, ఇదోటి దానికి చట్టాలెందుకు కోర్టులెందుకని నిలదీశారు భానుప్రకాష్ రెడ్డి. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. $9 నోట్, అది చోరీ, లెక్కిస్తూ చోరీ. ఆ దొంగను పట్టుకున్న పోలీస్ అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. 72,000 విలువ చేసే $9 నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? దొరికిన దొంగ జిఆర్ స్వామి మఠంలో క్లర్కుగా 30 ఏళ్ల నుంచి పనిచేస్తా ఉన్నాడు. ఆ దొరికిన దొంగ మేము ఎందుకు పట్టుకోగలిగినాం తెలుసా? ఎలా పట్టుకోగలిగినాం తెలుసా? మేము వచ్చాక తిరుమల హుండీ డబ్బును లెక్కించే పద్ధతిని, లెక్కించే ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేయగలిగాం. ఏకంగా దేవుడి సొమ్ముని దొంగల పాలు కాకూడదని 23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టినాం. 23 కోట్లు ఖర్చు పెట్టి పరకామని కొత్త బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినాం. దాన్ని సీఎం హోదాలో నేను స్టార్ట్ చేశాను, ప్రారంభించాను. జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి ఆస్తుల్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ 14 కోట్లు నిన్న చెప్పినావు కదా నువ్వు, ఆ 14 కోట్ల ఆస్తుల్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, మాకు టైం లేని కారణంగా మేము పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి మేము రాసుకుంటామని చెప్పి రెజల్యూషన్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారు? సమాధానం చెప్పండి. మేము అడిగే ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రెస్ మీట్లు పెట్టి ఊరికి గాలి కబుర్లు మాట్లాడేది కాదు. ఏ విధంగా సమర్థిస్తారు మీరు చెప్పండి? పరకామని అంశాన్ని ఏ విధంగా సమర్థిస్తారు? దొంగని దాతగా చేస్తారా? థెఫ్ట్ని గిఫ్ట్కి చేస్తారా? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే రాబో రోజుల్లో దొంగలందరికీ ఇది ఒక మ్యాండేటరీ అయిపోతుంది. మాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మాకు ఏం కాదులే అని చెప్పి.